నడింపల్లెలో 17వ వార్డులో చరితమ్మ నాయకత్వంలో విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ వార్డు అంతా కూడా దాదాపుగా 90% పేదవారితోనూ మధ్యతరగతి కుటుంబీకులతోనూ ఉంది. పేదరికమే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఇంకా దాంట్లో కూడా అది కూడా ఎక్కువ శాతం ముస్లింస్, దూదేకుల కులస్తులు ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ప్రొద్దుటూరు పట్టణాన్ని డెవలప్ చేసే విషయంలో మీ శాసనసభ్యుడైన రాచమల్లుని మీరు గమనించాల్సిన అవసరం. వరదరాజిరెడ్డి గారి నేతృత్వంలో 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గం వెనకబడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయి, నేను ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పదవీ కాలము, 2 సంవత్సరాలు కరోనా పోతే తక్కిన 3 సంవత్సరాల కాలం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి చాలా దగ్గరగా తీసుకురాగా 120 కోట్ల రూపాయలతో మున్సిపల్ నిధుల నుంచి 41 వార్డుల్లో రోడ్లు కాలువలు నిర్మించగలిగినాం. ఉదాహరణకు సరితమ్మ వార్డులోనే 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అడిగిన చోటల్లో రోడ్డు వేసినాం, అడిగిన చోటల్లో కాలువ వేసినాం. ఈ ఒక్క వార్డుకి జగనన్నిచ్చిన సంక్షేమం 27,75,25,865 రూపాయలు. అంటే దాదాపు 30 కోట్ల రూపాయల సంక్షేమానికి 2 కోట్ల రూపాయల అభివృద్ధిని చేసి 120 కోట్లతో 41 వార్డుల్లో రోడ్లు కాలువ నిర్మించి, మైదుకూరు రోడ్డుకు 3,60,00,000తో స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి రోడ్డును వైడింగ్ చేసినాం, ఫుట్పాత్ నిర్మించినాం, డివైడర్ నిర్మించినాం, గ్రీనరీ డెవలప్ చేసినాం, సెంటర్ లైటింగ్ తెచ్చినాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాత్రి 7 అయిన తర్వాత మైదుకూరు రోడ్లో తిరగమను శివాలయం కానుంచి ఇది ప్రొద్దుటూరా లేకుంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డా అని చెప్పి అనిపించాలా? వాళ్ళు కూడా మనసులో ఔరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనిపించకపోతే నన్ను అడగమని చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డా ఒకప్పుడు రోడ్డా అది అసహించుకునే రోడ్డు. ఈరోజు పోయి చూడమని ఎట్లుంది ఆ రోడ్డు, ఎట్లా చేసినాము. ఢిల్లీలో ఉండే గేట్ ఏమంటారు, ఇండియా గేట్ దగ్గర చక్కగా రోడ్డు ఎట్లుంటుందో, సెంటర్ లైటింగ్ ఎట్లుంటుందో అట్లా చేయగలిగినాం. వరదరాజిరెడ్డి గారు పోయి ఆఫీస్ నెహ్రూ రోడ్డును వెడల్పు చేయగలిగినాం, శ్రీరాములపేట వెడల్పు చేయగలిగినాం, గురవై తోటం రోడ్డును వెడల్పు చేయగలిగినాం, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును ఒక స్టేడియం క్రికెట్ ఆడుకునేటట్టు గ్రౌండ్ చేయగలిగినాం, ట్రాన్స్ఫార్మర్స్ యాడ అడ్డమున్నే తొలగించగలిగినాం, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం, 53 కోట్ల రూపాయలతో మంచి మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం, శివాలయం సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించినాం, 8 కోట్ల రూపాయలతో ఈ ప్రొద్దుటూరు యొక్క చరిత్రను చెప్పే విధంగా టవర్ క్లాక్, అమెరికాలో అత్యద్భుతంగా ఉండే ఒక నమూనాతో 8,60,00,000తో టవర్ క్లాక్ నిర్మించబోతా ఉంది, 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, 5 కోట్ల రూపాయలతో బస్టాండ్ రెనోవేట్ చేసినాం, 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు తెచ్చినాం, 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ నిధులు తీసుకురాగలిగినాం, 52 కోట్ల రూపాయలతో పెన్నారి ఊరిపైన బ్రిడ్జి నిర్మిస్తా ఉన్నాం, 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి, 160 కోట్ల రూపాయలతో భూమిలో ఉండే పైపులు, నీళ్లు తాగే పైపులు 70 ఏళ్ల కిందట వేసి అవి ఇప్పుడు మేము మార్చి కొత్తవి నిర్మిస్తా ఉన్నాం, 300 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వేయగలిగినాం, 5 కోట్ల రూపాయలతో అందమైన పార్కును బాలాయాల దగ్గర గాంధీ పార్కు బ్రహ్మాండంగా తయారు చేసి శనివారం ఆదివారం వస్తే ఈరోజు 10,000 మంది పిల్లలు తల్లులు ఆ పార్కుకు పోయే పరిస్థితి చేసినాం. 2 టౌన్ బైపాస్ రోడ్లో 2 కోట్ల రూపాయలతో పార్కును డెవలప్ చేసినాం. గోపవరం పంచాయతీ హౌసింగ్ బోర్డులో 5 కోట్లతో పార్కు నిర్మిస్తున్నాం. హౌసింగ్ బోర్డుకి 20 సంవత్సరాలుగా జౌకులు నీళ్లు తాగితే 2 కోట్ల రూపాయలతో పెన్నారు నుంచి నీళ్లు తెచ్చి ప్రజలకు తాగునీరు పెన్నారు ఎవరిని ఇవ్వగలిగినాం. అదే గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే అత్యంత ప్రధానమైన సమస్య యానాది కాలనీకి ఉప్పు నీరు. ఆ ఉప్పు నీరు తీసేసి బీసీ ఆస్తులకు పెన్నారి నుంచి నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి పైపుల ద్వారా వాళ్ళకు మంచి నీరు ఇవ్వగలిగి, గోపవరం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీలో బర్నింగ్ ఇష్యూస్ 2, ఒకటి 33 kV లైన్, 12 కోట్ల రూపాయలతో 33 kV లైన్ లింగారెడ్డి కొట్టాల, భగత్ సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డు, ప్రకాష్ నగరు, లింగాపురం ఇంతవరకు 33 kV లైన్ తొలగించి ప్రజల ఆస్తులకు విలువలు పెంచినాం, భద్రత కల్పించగలిగినాం. అదే భగత్ సింగ్ కాలనీలో 5 వీధులకు కాలువ లేక ఇబ్బంది పడితే 1,70,00,000తో కాలువ నిర్మిస్తా ఉన్నాం. ప్రకాష్ నగర్కు ఓవర్ నైట్ 5 కోట్ల రూపాయలతో ప్రకాష్ నగర్కు కొత్తపల్లి పంచాయతీ బృందావనం వనం చేస్తామని చెప్పినాం. ఇప్పుడు వనం చేస్తాం. 15 రోజుల్లో దానిగా వనం చేసి మీకు చూపిస్తా. అది కూడా ఆ ఆటో నగర్కు 40 సంవత్సరాల కింద కట్టినారు. ఒక్క రోడ్డు వేసేదానికి తెలుగుదేశం పార్టీకి గతి లేదు. ఈ రోజు నా సొంత డబ్బు 2 కోట్లు పెట్టి కాలువలో రోడ్డు నిర్మిస్తా ఉన్నాం. వివేకానందకు 2 కోట్ల రూపాయల కాలువ నిర్మిస్తా ఉన్నాం. టీచర్స్ కాలనీకి రోడ్డు వేయగలిగినాం. మత్స్య పరిశ్రమల కాలనీకి రోడ్డు వేసినాం. పైపులైన్తో నీళ్లు ఇవ్వగలిగి ఇట్లా చెబుతా పోతే ఇంకొక అరగంట పడుతుంది ప్రజలారా. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మేము మీ కొరకు నిబద్ధతగా చేసినటువంటి సేవ. మీ పట్ల మాకు ఎప్పుడు ఉండే భావన, మీరిచ్చిన ఓటుతోనే, మీరిచ్చిన ప్రేమతోనే మా అందరికీ ఈ పదవులు, ఈ అధికారం, ఈ యశస్సు, ఈ గౌరవం. ఒక రకంగా చెప్పాలంటే ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే మాకు ప్రసాదించినటువంటి భిక్షనే ఈ పదవి. మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు మా పట్ల చూపించినటువంటి ప్రేమనే ఈ పదవి. నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నా పట్ల చూపించిన ప్రేమే ఈ పదవి. నేను ఎవరికైనా రుణపడి ఉండాలని 3 భూమి మీద, 1 జగన్మోహన్ రెడ్డికి, 2 నా పార్టీ క్యాడర్, 3 ఈ నియోజకవర్గ ప్రజలు. ఇక అంతర్గతంగా నా హృదయంలో నేను ఎప్పుడు ధన్యవాదాలు ఆ శివపార్వతి. చివరిగా మీ అందరికీ నా అభ్యర్థన ఒకటే, ప్రజలారా, మా జెండా మీకు మేలు చేసి ఉంటే
రాచమల్లు వ్యక్తిగతంగా మానవతా హృదయంతో మిమ్మల్ని అందరినీ ఆదరించి ఉంటే, పేదరికంతో నా దరి చేరిన ప్రతి మనిషికి కష్టంలో నేను సహాయపడి ఉంటే, ఈ ఎన్నికలలో అపూర్వమైనటువంటి ఘన విజయాన్ని నాకు ఇమ్మని కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా టిట్ ఫర్ టాట్ చేయమని చెప్పి మమ్మల్ని కోరుతా ఉన్నా. ఏ నోర్లు అయితే మమ్మల్ని అపహాస్యం చేసినాయో, ఏ నోర్లు ఏ పత్రికలు అయితే విషయాన్ని మా మీద చిమ్ముతూ లేని తప్పులు నా మీద చూపించే ప్రయత్నం చేసినారో వాటికి ధీటుగా జవాబు చెప్పడం మీ ఓటు ద్వారానే. మీ నుంచి నేను విజయాన్ని కాదు నేను కోరుకుండేది, మీ నుంచి విశ్వాసాన్ని కోరుకుంటా ఉన్నాను, మీ నుంచి నమ్మకాన్ని కోరుకుంటా ఉన్నాను. ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చి నా గౌరవాన్ని నిలబెట్టి మనస్ఫూర్తిగా నా విజ్ఞప్తి.